టేస్టీ టేస్టీ కొత్తిమీర టమాటా పచ్చడి చేసేసుకుందామా మరి? హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి ఫ్రెండ్స్, టిఫిన్ చేశారా? బ్రేక్ఫాస్ట్ అయిందా? మరి లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుంటున్నారు? నేను ఈరోజు కొత్తిమీర టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి. ఆల్రెడీ నేను కొత్తిమీర పచ్చడి చేశాను, మీరు కూడా చూసారు, అప్లోడ్ చేశాను. ఇప్పుడు టమాటాలు వేసి కొత్తిమీర పచ్చడి చేసి చూపించేస్తాను. మరి వచ్చేసేయండి మన కిచెన్లోకి, చూసేద్దరు కానీ. కొత్తిమీర టమాటా పచ్చడి ఫ్రెండ్స్, కొత్తిమీర టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ మనం పెద్ద సైజు కొత్తిమీర కట్టను తీసుకొని, ఇదిగో ఇది శుభ్రం చేసుకొని కడుక్కొని కోసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఒక 6 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఒక 15 పడతాయి. మీ తినే కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీరని క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాం. టమాటాలని కట్ చేసుకుందాం క్లీన్ చేసుకొని. ఫ్రెండ్స్ చూడండి, ఒక కొత్తిమీర కట్టను తీసుకున్నాం కదా, శుభ్రంగా కడుక్కొని 4-5 సార్లు నీట్గా ఇక ముక్కలు కోసి చిన్న చిన్న ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం. అలాగే టమాటాలను కూడా ఇగో చిన్న చిన్న ముక్కలు కోసుకొని, అలాగే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలు కూడా మనం పొడవుగా చీరుకొని ముక్కలు కోసుకొని పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక కడాయి తీసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కింది. 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని వేసుకుందాం. ఆయిల్లో వేపుకుందామండి పచ్చిశనగపప్పుని. పచ్చిశనగపప్పు వేగుతుందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ మినపగుళ్ళు, సాయి మినపగుళ్ళని తీసుకున్నాను, అది కూడా వేపుకుందాం. సాయి మినపప్పు గుళ్ళు అవి లేకపోతే మామూలు మినపప్పు అన్న వేసుకోవచ్చు, వేపుకుందాం. ఇప్పుడు జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి. ఇందులోనే వేగుతున్నాయి కదా శనగపప్పు, మినపప్పు, జీలకర్రను కూడా వేపుకుందాం బాగా. ఇప్పుడు పొడవుగా చీరుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. వేసి అవి కూడా బాగా వేపుకుందాం. అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి, ఎందుకంటే పప్పులు అవి కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. మనం హై ఫ్లేమ్లో పెట్టి వేపేసుకుంటే కనుక మాడిపోతే వేగవు. వేపేసుకుందాం. ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం తీసేసుకుందాం, అన్నిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ మంచి కలర్ వచ్చింది కదా, తీసేసుకుందాం. తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇవి మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కోసుకొని పెట్టుకున్నాం కదా కొత్తిమీరని, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, మళ్ళీ వేసేసుకుందామండి కొత్తిమీరని. వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. కొత్తిమీర మగ్గుతుందండి. కోసి పెట్టుకున్న టమాటాలు కూడా అందులో వేసేసుకొని మనం మంచిగా 2 కలిపి మగ్గనివ్వ బాగా. టమాటాలు కొత్తిమీర బాగా మగ్గిందండి. ఈ టైంలో మనం చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేయాలండి. ఎందుకంటారా అంటే అది కూడా పుల్లగా ఉంటుంది అనుకుంటారేమో, కాదు. ఎప్పుడైతే ఈ టమాటాలో ఉన్న పులుపు, ఈ చింతపండులో ఉన్న పులుపు ఎన్హాన్స్ అయ్యి కొత్తిమీరకి మంచి మరి ఏంటంటే రుచి వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బాగా మగ్గిపోయిందండి కొత్తిమీర టమాటాలను. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారేక మిక్సీ పెట్టేసుకుందాం. ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, మినపప్పు, శనగపప్పు మిక్సీ తీసుకున్నామండి. మిక్సీలో వేసుకుందాం. శనగపప్పు, మినపప్పు ముందుగా వేయించుకున్నాం కదా. అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రమ్మల్ని వేసుకున్నాం. చాలా బాగుంటుంది అనమాట పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కళ్ళుప్పు అంటే రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని ముందు దీన్ని పచ్చడిని పేస్ట్ చేసుకుందాం. ముందుగా శనగపప్పు, మినపప్పుని, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న టమాటాలని అలాగే కొత్తిమీరని వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇందులోనే చింతపండు వేసుకున్నాం కదా, నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేసు మీకు ఏమైనా నీళ్ళు అవసరం అయితే కనుక వేసుకోండి. మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు పచ్చడి అంతటిని. ఇదిగోండి, మనం కొత్తిమీర టమాటా పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాం. నాకు ఎలాంటి వాటర్ అవసరం పడలేదండి. ఆ పేస్ట్ దాని నుంచి వచ్చిన టమాటాల నుంచి వచ్చిన వాటర్ తోటే ఇంకిపోయింది కదా, అవే సరిపోయినాయి నాకు. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఓ ప్యాన్ తీసుకుని దాంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే మనం తాలింపు పెట్టుకుంటాం కాబట్టి నిల్వ ఉంటుంది కాబట్టి ఒక 15 రోజుల వరకును. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఆవాలు 1/2 టేబుల్ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను,
జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి మనం. అలాగే ఎండుమిరపకాయలు 4, ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందామండి ఇందులోనే. అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. కొంచెం ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని పువ్వులు బాగా వేగినాయండి. ఈ టైంలో మనం పచ్చడి చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకొని బాగా కలుపుకుందామండి. బాగా కలుపుకొని ఒక్క నిమిషం మగ్గనిద్దాం. అయిపోయిందండి మన కొత్తిమీర టమాటా పచ్చడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి, కొత్తిమీర టమాటా పచ్చడి ఎంత ఈజీగా చేసుకున్నాం కదా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. నిలవ అంటాం కానీ మనం 15 రోజులు ఉంచుకుందాం అనుకుంటాం కానీ టిఫిన్స్లకి, ఇడ్లీలోకి, దోశలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఇలాగే ట్రై చేయండి. మరి టేస్ట్ చేయాలి కాబట్టి అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ బటన్ని టచ్ చేయండి, ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి తినేస్తాను ఫ్రెండ్స్. ఇదిగో తిని చూపించాలి కదా మరి మీకు. నాకు తెలుసు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసుకున్నట్టయితే కనుక మీకు కూడా తెలుస్తుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళ కోసం కాదు. తినేస్తాను మరి, చూడండి. అబ్బబ్బా, అద్భుతం అండి, నిజం చెప్తున్నాను, చాలా అద్భుతంగా ఉంది. మరి నేను కూర్చొని లాగించాల్సిందే, మరి తినేస్తాను. మరి 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 ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.